అందరికీ నమస్కారం. మన హిందూ క్యాలెండర్ ప్రకారం మార్కండేయ జయంతిని మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్థి నాడు జరుపుకుంటాము. అంటే ఈ సంవత్సరం మార్కండేయ జయంతి జనవరి 22వ తేదీ అంటే రేపు మార్కండేయ జయంతిని జరుపుకుంటాము. పురాణాల ప్రకారం భృగు మహర్షి వంశంలో మార్కండేయుడు జన్మించాడు. ఆయన శివకేశవులకు గొప్ప భక్తుడు. ఆయన పేరిటే మార్కండేయ పురాణం అనే గొప్ప పురాణం కూడా ఉంది. ఉత్తరకాశీ జిల్లాలోని యమునోత్రి ఆలయానికి వెళ్లే మార్గంలో మార్కండేయ తీర్థం అని పిలువబడే భక్త మార్కండేయుడికి అంకితం చేయబడిన ఒక పవిత్ర స్థలం కూడా ఉంది. భక్త మార్కండేయుడికి 16 సంవత్సరాలున్నప్పుడు ఆయన భక్తికి మెచ్చి పరమేశ్వరుడు అకాల మృత్యువు నుంచి తప్పించారు అని చెబుతాడు. అందుకే ఈరోజు మనం మార్కండేయ జయంతిని జరుపుకుంటాము. ఈ సందర్భంగా మనం మార్కండేయుడి చరిత్ర, అలాగే మార్కండేయ చాలీసాని కూడా చదువుతాము. ఈరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన తెల్లటి వస్త్రాలను ధరించి శివలింగానికి అభిషేకం చేసి బిల్వపత్రాన్ని, విభూతిని, అలాగే పంచామృతాలని శివుడికి సమర్పిస్తాము. తర్వాత మహామృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించి మార్కండేయ చరిత్రను చదివి శివాలయంలో కానీ లేదా ఇంట్లో కానీ శివ పూజను చేసుకుంటాము. ఈరోజు చేసిన పూజ అకాల మృత్యు భయాన్ని దూరం చేస్తుంది. అలాగే మీరు ఈసారి ఎప్పుడైనా యమునోత్రి వెళ్ళినప్పుడు మార్కండేయ తీర్థాన్ని దర్శించండి. అలాగే మహామృత్యుంజయ మంత్రాన్ని కామెంట్ సెక్షన్లో లేదా డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమ శివాయ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.